హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే మేము ఒక కొత్త ప్లేస్లో ఎక్కబోతున్నాం అనమాట. ఆల్రెడీ ప్లేస్ మేము 2 సార్లు ట్రెక్కింగ్ చేసాము. ఇది మాన్సూన్ సీజన్లో మనకి ప్లేస్ బాగుంటుంది. ఎక్కడో కాదు, మనకి ఈస్టర్న్ ఘాట్స్లో సెకండ్ హైయెస్ట్ పీక్ అనమాట గాలికొండ. మాన్సూన్లో ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము పైకి వెళ్తాము, చూడండి ఎంత బాగుంటుందో. కరెక్ట్గా మేము ఇప్పుడు ఎక్కడానికి 3 అవర్స్ పడుతుంది అనమాట. 3 గంటలు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది క్లైమేట్. పైకి వెళ్ళాక మీకు వ్యూ మొత్తం ఎంత బాగుందో చూపిస్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదనమాట మేము ప్రజెంట్ ఎక్కబోయే కొండ. ఇది మనకు కరెక్ట్గా మనకి బల్లుగూడ నుంచి ఈ ప్లేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఎదురు నుండి వ్యూ. ఇక్కడైతే మేము ప్రజెంట్ ఎక్కబోతున్నాం. ఈ కొండ మనకి సుంకరమెట్ట పంచాయతీ, అరకువేలి మండలం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉందన్నమాట. ఇదైతే మనకి సుమారుగా మన కొత్త బల్లుగూడ అనే ఊరు నుంచి మనకి ఇది 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హాయ్, ఈరోజు అయితే మాతో పాటు కిరణ్ అండ్ ఏలియా బామర్ది. ఈరోజు ఎక్కువ లగేజ్ ఏం తీసుకెళ్ళడం లేదు, లగేజ్ తక్కువే. జస్ట్ మేము మీరు స్టే చేయమన్నమాట. బట్టలు మొత్తం పరిస్థితి కింద నుండి జస్ట్ వెళ్ళేసి మేము రిటర్న్ అయిపోతాం. జస్ట్ మార్నింగ్ చూసి రిటర్న్ అయిపోతాం. మనకి ఈ ప్రాంతాన్ని మనకి తూర్పు కనుమలు అని పిలుస్తారన్నమాట. యాక్చువల్లీ ఈ గాలికొండ మనకి తూర్పు కనుమల్లో ఉంటుంది. అయితే ఈ ప్రాంతం మొత్తం మనకి మంచి ప్రకృతికి పెట్టిన పేరు అనమాట. అద్భుతమైన ప్రకృతి, వాటర్ ఫాల్స్లు అన్నీ కూడా పెట్టిన పేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చర్చ్ మనకి ఎంటైర్ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్లో ఉందన్నమాట. ఇది మన సౌత్ ఇండియాలోనే ఇది హైయెస్ట్ అనమాట. ఇది యాక్చువల్గా ప్రేయర్ టవరు. మనకి తూర్పు కనుమల్లోని 2 ఎత్తైన శిఖరాలు సరిగ్గా 30 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయన్నమాట. మనకి తూర్పు కనుమలు అనగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్స్లో కలిపి 2 ఎత్తైన శిఖరాలు అరకులోయ ప్రాంతంలోనే ఉంటాయి. అయితే ఇక్కడ మనకి మొదటి ఎత్తైన శిఖరం అరమకొండ. ఇక్కడ నుంచి సరిగ్గా మనకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి ఇది చాలా టూరిస్టులకి మంచి అనువైన ప్రదేశం అనమాట. టూరిస్టులు చాలామంది ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి నలుమూలల నుండి వస్తుంటారు. అద్భుతమైన ప్రకృతికి ఇది మంచి నిలయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ఇప్పుడు మీకు చాలామందికి అవగాహన ఉంటుంది. ఇది ఏంటో మనకి సుంకరమెట్ట చర్చ్ చాలామంది తెలిసి ఉంటుంది. ఫోటో షూటింగ్స్కి ఈ స్పాట్లో జరుగుతుంటాయి. ఇది చాలా పాతకాలం నాటి చర్చ్ అనమాట. ఈ బిల్డ్ మొత్తం మనకి వెస్ట్రన్ కల్చర్కి పోలి ఉంటుంది. అప్పట్లో మనకి బ్రిటిషర్స్ కట్టిన చర్చ్ ఇది. చాలా పురాతనమైన, దాదాపుగా 100 సంవత్సరాల పురాతనమైన చర్చ్. మనకు గాలికొండ అయితే మనకి 1624 మీటర్లు ఉంటుంది. అడుగులు చూసుకుంటే 5328 అడుగులు. దీని మీద మనకి 50 మీటర్లు ఎగస్ట్రాగా మనకి అరమకొండ ఉంటుంది. ఈ ప్రాంతం అయితే చాలా ఎత్తులో ఉంటుంది. మనకు అరమకొండ కన్నా ఇక్కడెక్కడనే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే మనకి భౌగోళిక స్థితి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనకి అక్కడ వెనకాల కనిపిస్తున్న కొండ ఉంది కదా, ఆ కొండలు ఇప్పుడు ఎక్కుతాం అనమాట. యాక్చువల్గా అది మొత్తం వెర్టికల్ స్లోపు. మోహన్ చూపిస్తారు చూడండి, చాలా వెర్టికల్ స్లోప్. ఆ కొండ ఎక్కాలి. మబ్బులు కనిపిస్తున్నాయా? ప్రతి మీకు మబ్బులు కనిపిస్తున్నాయా? ఆ కొండ ఎక్కాలన్నమాట. అది ఆ కొండ ఎక్కాలన్నమాట. మనకి మొత్తం వర్టికల్ స్లోపు. మనకి ట్రెక్కింగ్ మొత్తంలో మోస్ట్ డిఫికల్ట్ అదే. ఆ పార్ట్ ఒక్కటే మనకు కొద్ది కష్టము. స్లోప్ వర్టికల్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సరిగ్గా మనకి ఇది మాన్సూన్ సీజన్. సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు ఉన్నాయి. సరిగ్గా ఈరోజు మనకు గాలి లేదు. వర్షం అయితే నిన్న చాలా గట్టిగా పడింది అనమాట. ఈరోజు కూడా పడుతుంది అనుకున్నాం, కానీ ఆ వర్షం లైట్గా పడుతుంది అనుకున్నాం. లైట్గా పడినా చాలా బాగుండేది. ప్రజెంట్ అయితే వాతావరణం చాలా బాగుంది. కొద్దిగా వర్షం పడి ఉంటే ఇంకా బాగుంది. యాక్చువల్గా అలా చూస్తున్నారు కదా, యాక్చువల్గా మనకు కనిపిస్తుందా ఆ కొండ మనం ఎక్కాల్సి ఉంటుంది. అదే అనమాట ఆ వర్టికల్ స్లోప్. ఇప్పుడు మనం ఎక్కాల్సి ఉంటుంది. ఆ వర్టికల్ స్లోప్ ఎక్కితే పీక్ అవతల పక్క ఉంటుంది. అక్కడి నుంచి సరిగ్గా ఒక 200 మీటర్స్, ఒక 300 మీటర్స్ దూరంలో అవతల పక్క మనకు పీక్ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా క్లైమేట్. నిజంగా ఇలాంటి ప్లేస్ మనకి అరకులోయలో ఉందని కూడా చాలా మందికి తెలియదు. అంటే ఇక్కడ చూస్తే అది మొత్తం రాయి అనమాట. అది మొత్తం రాయి. ఇక్కడ ఏంటి మనకి అసలు జీవం అనేది ఉంటుంది. ఆ చెట్లు ఏటి ఉండవు అనమాట. ఇది మొత్తం రాయి. చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడో మనకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది నిజంగా ఇలాంటి ప్లేస్ మనకి అరకులోయ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఉండదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఎక్కబోయేది ఇదిగోండి, ఇది ఈ కొండ. ఇది మనకి పీక్ ఇక్కడ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి మనకి. సరిగ్గా మనం ఆ వెర్టికల్ స్లోప్ని
ఇప్పుడు మనం ఎక్కాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం బేస్లో వస్తాము, బేస్ పాయింట్లో వస్తాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఫస్ట్ ఉన్నది మనకు మోహన్, అండ్ ఇక్కడ మనకి పింక్ షర్టు బామర్ది ఏలియా, అండ్ థర్డ్ మనకి ఇక్కడ కిరణ్ బామర్ది అనమాట. నాతో పాటు మొత్తం నలుగురు వచ్చాము. క్లైమేట్ అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం లేదనమాట. నిన్న గట్టిగా వర్షం పడింది, ఈరోజు గట్టిగా వర్షం పడి ఉంటే మా పని అయిపోవాల్సింది. కానీ లైట్గా వర్షం ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. లైట్గానే వర్షం పడుతుంది అనుకున్నా. ఇప్పుడు చూడండి అది కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చాలా బాగుంటుంది అనమాట. హైట్ ప్లేస్ మనం వెర్టికల్ స్లోప్ ఎక్కిన తర్వాత అక్కడ చాలా బాగుంటుంది. ఆ పైనుంచి చూపిస్తాను, కాసేపు ఆగండి. ఇక్కడ నుండి చూడండి ఇలాగ మనకి లొకేషన్ డౌన్ సైడ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు ఎక్కే ప్లేస్ అనమాట. ఇది చాలా వర్టికల్ స్లోప్. అంటే వర్టికల్ అంటే యాక్చువల్గా ఇది మనకి వెర్టికల్ స్లోప్ వల్ల చాలామంది గాలికొండలు ఇక్కడ మన ట్రెక్కింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది అనమాట. మనం ఎక్కాలంటే ఈ పార్ట్లో ఉంటే అంటే ఇలానే అనమాట, వెర్టికల్ స్లోప్ నుండి ఎక్కాలి. అందరు ఎక్కలేరు, చాలా తక్కువ మంది ఎక్కగలరు అనమాట ఈ కొండ. యాక్చువల్గా ఎక్కడానికి అయితే కష్టంగా అయితే ఉండదు, అంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. సరిగ్గా ఈ పార్ట్లోనే, ఇదే పార్ట్లోనే కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంతే. అంటే కొద్దిగా జాగ్రత్త ఎక్కాల్సి ఉంటుంది. కొద్దిగా వర్షం వస్తే కనుక కొద్దిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వచ్చే ముందు అయితే మాత్రం ఈ ప్లేస్ అయితే కష్టంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత వర్టికల్ ఉంది. యాక్చువల్గా ఇది చాలా వర్టికల్ ఉంటుంది. మనకి ఫోన్లో మనకి చాలా అంటే ఆ వర్టికల్ స్లోప్ అనేది క్లియర్ కనిపించడం లేదు, కానీ మీరు లైవ్లో చూస్తే కనుక నిజంగా చాలా వర్టికల్ స్లిప్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఒక్క ప్లేస్ ఎక్కితే ఇంకా మొత్తం నార్మలే. ఇక్కడ నుంచి వ్యూస్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ అది ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనం పైకి ఎక్కేస్తాం అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ వేరే లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ వేరే లెవెల్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ డౌన్ సైడ్ కనిపిస్తుంది మొత్తం అరకు వ్యాలీ. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఏరియా మొత్తం అరకు వ్యాలీ రీజియన్. చాలా బాగుంటుంది. చాలా హైట్ ప్లేస్ అనమాట. హైట్ నుండి చూస్తే లెక్క వేరు. ఇక్కడ చూశారు కదా, యాక్చువల్గా ఇది మనకి పీక్ కాదనమాట. చాలా మంది ఇదే పీక్ అనుకుని భ్రమపడతారు. కొద్దిగా మనం ముందుకు వెళ్ళాలి. పీక్ పాయింట్ కొద్దిగా మనకి ఇక్కడ నుండి 200-300 మీటర్స్ ఉంటుంది. జస్ట్ ముందుకు వెళ్తే అక్కడ మనకి పీక్ ఉంటుంది. చూపిస్తాను చూడండి ఎంత బాగుంది. యాక్చువల్గా మనకి మబ్బులు ఉన్నాయి, కానీ ఇది చాలా హైట్ ప్లేస్ అనమాట. కింద లొకేషన్ మాత్రం సూపర్, ఒక లెక్కలు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో మేము చాలాసేపు ఉండామన్నమాట. దాదాపుగా 20 నిమిషాలు ఇక్కడే ఉండాము. ఇక్కడ కిందని చూస్తుంటే మనకు ఆ మబ్బులు అయితే ఎక్కడి నుండి వచ్చాయి, కానీ ఆ మబ్బులు అయితే వేరే లెవెల్ అనమాట. చూడడానికి అద్భుతంగా కనిపిస్తుంది. చూడడానికి ఇక్కడ నుండి ఆ లోయ అంటే మనకు చాలా ఎత్తు నుండి చూడడం వల్ల అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. మేమైతే కాసేపు అక్కడ ఉండి ఇంకా పీక్ వైపు ఇంకా మా ప్రయాణం మొదలు పెట్టాము. ఇంకాసేపట్లో మేము పీక్కి చేరుకుంటాము. ఇంకా మనకి ఇక్కడ నుంచి మనకి హారిజంటల్ స్లోపే, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వర్టికల్ స్లోప్ అయిపోయింది అనమాట.
బాగుంది కదా లొకేషన్, నిజంగా చాలా బాగుంది. అక్కడ లైవ్లో చూసిన వాళ్ళకంటే మనకి ఇంకా అనమాట అద్భుతంగా అనిపిస్తుంది. కింద నుండి మనకి ఆ మేఘాలు చూడడానికి ఒక సూపర్ అనమాట. పైనుండి 2 సైడ్లు మనకి 2 సైడ్స్ మనకి లోయలు, ఆ మేఘాలు చూస్తుంటే ఇంకా మాకే ఇంకా ఎన్నిసార్లు చూసినా సరే మనకి ఇంకా బోర్ కొట్టని ప్లేస్ ఏదైనా ఉందంటే నాకైతే మాత్రం ఇదే ప్లేస్ అని చెప్తాను. నిజంగా ఇలాంటి ప్లేస్లు మనం చాలా అరుదుగా చూస్తుంటాం కదా. మనం ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం, గ్రాఫిక్స్లో చూస్తుంటాం, కానీ లైవ్లో కూడా ఇలాంటి ప్లేస్లు ఉంటాయా అని మాకు కూడా తెలీదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఎంత మంచి ప్లేస్, నిజంగా స్వర్గంలా ఉంది. పైనుండి చూస్తుంటే కిందన నిజంగా స్వర్గంలా ఉందన్నమాట, ఇంకా మాటల్లో వర్ణించలేము. అలా చూడండి, ఇదిగో అక్కడ మనకి పీక్ అనమాట, మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి పీక్ పాయింట్ ఉంది. ఇంకా జస్ట్ మనకి ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే. మనం అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఉంటుంది పీక్. ఇంకో 10 మినిట్స్లో అక్కడ వెళ్ళిపోతాము. ఆల్మోస్ట్ వస్తామన్నమాట. ఇంకో జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం పీక్ పాయింట్కి. ఫైనల్లీ మనం పీక్లో చేరుకున్నాం అనమాట. అది మనకి గాలికొండ పీక్, ఎంటైర్ ఈస్టర్న్ ఘాట్స్లో అది మన సెకండ్ హైయెస్ట్ పీక్. ఫైనల్ మనం చేరుకున్నాము. దాదాపుగా మేము 3.5 అవర్స్ అంటే 4 గంటలు, 4 అవర్స్ ట్రెక్కింగ్ చేసి ఇక్కడ చేరుకున్నాము. ఈరోజు లగేజ్ ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా ఎక్కాము. చూసారు కదా, అద్భుతమైన లొకేషన్ అనమాట. ఈరోజు అయితే చాలా బాగుంది. వర్షం వస్తుంది అనుకున్నాం, వర్షం ఏం రాలేదు. మనం చేరుకునే గమ్యం వచ్చింది. ఫైనల్లీ చేరుకున్నాం అనమాట. ఇది మనకి గాలికొండ పీక్. ఇది జెండా తెద్దాం అనుకున్నాం, మర్చిపోయాము. మోస్ట్ బ్యూటిఫుల్ మాన్సూన్ వింటర్ సీజన్లో అంటే ఇంకా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా వింటర్లో వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ సన్ రైజ్ వ్యూ అద్భుతంగా ఉంటుంది. ఇలా చూడండి, ఇక్కడ లొకేషన్లు అంత బాగున్నాయి కదా. ఇది మనకి పీక్ నుండి 4 సైడ్స్ వ్యూ. వింటర్లో ఇంకా బాగుంటుంది. వింటర్లో మనకి ఏంటంటే మంచి సముద్రం వస్తుంది, 4 సైడ్స్లో మనకి మంచి సముద్రం వస్తుంది అనమాట. సూపర్ కనిపిస్తుంది వింటర్ సీజన్లో. గాలికొండ ఇది మనం 3వ ట్రెక్కింగ్ చేయడం. నెక్స్ట్ వింటర్లో 4వ అవుతుంది. చాలా బాగుంది ఈరోజు క్లైమేట్ అయితే. మాన్సూన్ సీజన్, కొద్ది వర్షం వచ్చి ఉంటే ఇంకా బాగుంది. వర్షం రాకపోయినా సరే మనకి చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మేము ఫుడ్ తెచ్చుకున్నాము. యాక్చువల్గా హైట్ ప్లేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ తెచ్చుకోవడం మంచిది. ట్రెక్కింగ్ చాలా ఎక్కువసేపు అవ్వడం వలన చాలా ఆకలి వేసేస్తుంది అనమాట. మంచి ఫుడ్ తెచ్చుకున్నాం, కింద నుండి రెడీ చేసుకున్నాం అనమాట. కిందనే మనకి రామూర్తి బ్రదర్ రెడీ చేసి ఇచ్చాడు. యాక్చువల్ చికెన్ వండింది మనకి, నేను రామూర్తి బ్రదర్ ఇద్దరు కలిసి వండాం. వాళ్ళిద్దరు వండిన తర్వాత పార్సల్ చేసి డైరెక్ట్ ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్లీ బిర్యానీ తెచ్చుకోవాలి కానీ మనకి అంత ఈరోజు బడ్జెట్ లేదు, అందుకని జస్ట్ వైట్ రైస్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాము. నిజంగా ఇంత హైట్ ప్లేస్లో మంచి ఫుడ్ తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంత హైట్ ప్లేస్లో ఎప్పుడైనా మీరు మంచి ఫుడ్, కాఫీ పట్టుకొని పైకి వెళ్ళేసి మంచిగా లంచ్ ఆర్ డిన్నర్ చేయండి. నిజంగా ఆ ఫీల్ వేరు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈరోజు ప్లేట్లు అయితే అడిగాము, అయితే షాప్లో మనోడు ఇవ్వలేదన్నమాట. మేము కూడా తీసుకోవడానికి మర్చిపోయాము. ఇంకా చేసేదేమీ లేక ఇంకా పార్సల్ కవర్లో చేయించేసి అందులోనే మేము భోజనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా మనకి భోజనం చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ మంచిగా ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం. సడన్గా కూలింగ్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. ఆ పొగ మంచి ఎక్కడ నుండి వచ్చిందో కానీ మొత్తం కమ్మేసింది అనమాట. యాక్చువల్గా అయితే రైనీ సీజన్ అవ్వడం వల్ల మొత్తం ఇంకా పొగ మంచి చుట్టూగా వస్తుంది.
ఇంకా ఫుల్ చలేసిస్తే వెంటనే మా వాళ్ళు మంట పెట్టారు. పీక్ పాయింట్లో నిజంగా మంచి కాఫీ తెచ్చుకున్నాం. దాంతోపాటుగా మంట పెడితే ఆ లెక్కే వేరనమాట. వెంటనే పక్కన మనకి కొన్ని కర్రలు అవైలబుల్గా ఉండి కర్రలు తీసుకొని మంట పెట్టేసాము. సరిగ్గా క్లైమేట్కి మేము తెచ్చుకున్న కాఫీ సరిపోయింది అనమాట. బీభత్సమైన కూలింగ్. ఈ కూలింగ్లో మంచి కాఫీ నిజంగా కాంబినేషన్ అయితే అదిరిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మా ట్రెక్కింగ్ అయిపోయింది. మేము రివర్స్ వెళ్ళిపోతాము. లాస్ట్ కాఫీ తాగుతున్నాను, అరకు కాఫీ అనమాట. చాలా కూలింగ్గా ఉంది. ఇలాంటి టైం మంచి కాఫీ. మా టూర్ అయితే మొత్తం అయిపోయింది. జెండా తీసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయాం యాక్చువల్గా. టూర్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా మేము రివర్స్ అయిపోతాం. సరిగ్గా ఇప్పుడు మాకు 5:30 అవుతుంది. బాగుంది. ఎలా ఉంది ఇది టూరు? సూపర్, అద్భుతంగా ప్లెజెంట్, చాలా ప్లెజెంట్ వాతావరణం అనమాట. బాగా ఎంజాయ్ చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎలాంటి సౌండ్ లేదు. చాలా ప్రశాంతంగా. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మా టూర్ అయితే. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది దాదాపుగా 5:30 అయింది. మంచి కాఫీ తాగాము, ఫుడ్ తెచ్చుకున్నాము. బాయ్ బాయ్. ఈ పొగ మంచులో అయితే మా రివర్స్ స్టార్ట్ చేసాము. నిజంగా చాలా పొగ మంచు. దగ్గర అసలు ఏం కనిపించడం లేదు. మన క్లోజ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా ఏం కనిపించడం లేదు. దాదాపుగా మనకి 5 మీటర్స్ దూరంలో కూడా కనిపించడం లేదు. ఇది మేజర్గా రిస్క్ అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు అయితే ఇది మేజర్గా రిస్క్. సడన్గా ఇలా పొగ మంచు వచ్చిందంటే ఇది చాలా ఘోరమైన లోయ అనమాట. ఈ లోయలు ఎక్కడైనా పడిపోయామంటే కనుక చాలా చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా రిస్క్ ఉంటుంది. ఈ ఏరియా గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే ఎవరైనా రండి. ఈ ప్రాంతంలో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కానీ ఇలా పొగ మంచు ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు మాత్రం ఎవరు దయచేసి ట్రై చేయొద్దు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ నుండి దిగడానికంటే నిజంగా చాలా కష్టపడ్డాం. ఇది చూడండి, ఇది మొత్తం వర్టికల్ స్వీప్ అనమాట. వర్టికల్ స్వీప్లో ఇంత పొగ మంచులో దాదాపు మనకి దగ్గర ఉన్నవాడు కనిపించడం లేదు. ఇలాంటి ప్లేస్లో దిగడం అంటే ఇది సాహసంతో కూడినది. ఆల్రెడీ మేము ఈ ప్రాంతంలో 2 సార్లు వచ్చాం కాబట్టి మనకి పూర్తిగా అవగాహన ఉంది ఏరియా మీద. ఎవరైనా దయచేసి ఎవరైనా ఈ ఏరియాలో మీకు అవగాహన ఉంటే తప్పించి ఎవరు దయచేసి ఇక్కడ ట్రై చేయొద్దు. ఈ ఏరియా అయితే చాలా ప్రమాదం. నిజంగా ఎక్కడెక్కడైనా జారం ఉంటే ఎక్కడ వెళ్తాం మనకే తెలియదు. నేనైతే ఈ ప్రాంతాన్ని రికమెండ్ చేయను. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేకపోతే గైడ్లు తీసుకొని పైకి వెళ్ళండి. ఇక్కడ మన గైడ్లు అనేది దొరుకుతారు చుట్టుపక్కల ప్రాంతంలో. నిజంగా దీన్ని అసలు సిసలైన అడ్వెంచర్ అంటారు. నిజంగా అడ్వెంచర్ అని చెప్పాలి. వెళ్ళినప్పుడు ఒక క్లైమేట్, వచ్చినప్పుడు ఒక క్లైమేటు. నిజంగా దగ్గరున్న మనుషులు ఎవరు కనిపించడం లేదు. అయితే ముందుగా ఈ వీడియో మొత్తం కవర్ చేసిన మోహాన్ని మెచ్చుకోవాలి. చాలా బాగా కవర్ చేశాడు. బ్యాక్ సైడ్ నుండి, ఫ్రంట్ నుండి. నిజంగా మేమందరూ నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే మనోడు మాత్రం వీడియోల మీద అలా ఫోకస్ చేసుకుని ఉండిపోయాడు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేచర్ అది మొత్తం మన ప్రకృతి చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ మనోడు మాత్రం ఇంకా ఫోన్ పట్టుకుని అలాగా వీడియో తీస్తూనే ఉన్నాడు. నిజంగా మనోడికి మెచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే వీడియో తీసేవాడు ఎప్పుడు ఎంజాయ్ చేయడు. ఎవడైతే నేచర్ని ఎంజాయ్ చేస్తాడో వాడు మాత్రం ఎంజాయ్ చేస్తాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అరకు అడ్వెంచర్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్మోస్ట్ వాళ్ళు దిగేసామన్నమాట. ఇంకా 5 నిమిషాల్లో కిందకి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే టైం మనకి 6:30 అయింది, 6:30 అయింది. చీకట్లో తెలియని వాళ్ళంటే ఎవరు ట్రై చేయొద్దు, చాలా డేంజర్ అనమాట. ఇప్పటికే మేము 3 సార్లు వచ్చిన వాళ్ళమే దారి తప్పాం చాలాసార్లు. ఎవరిని కొత్తవాడు వచ్చడం అంటే బలైపోతాడు. చాలా పెద్ద కొండ. ఎక్కడైనా తప్పిపోయాడు అంటే అసలు దొరకము. చాలా పెద్ద కొండ. అది చూసుకోండి ఎవరైనా వచ్చినప్పుడు. మొత్తం ఫాగ్ అనమాట. ఏం కనిపించట్లేదు. కింద దిగేంత వరకు అసలు ఏం కనిపించలేదు. మాకున్న జస్ట్ అబ్జర్వేషన్ బట్టి 3 సార్లు వెళ్ళాం కాబట్టి దారి అబ్జర్వేషన్ బట్టి దిగాము. అసలు దిగలేము. మామూలుగా అయితే అసలు కొత్త వాళ్ళంటే దిగలేరు. మొత్తానికి మేము బేస్లో వస్తామన్నమాట. మనకు కనిపిస్తుంది ప్రేయర్ టవరు. కరెక్ట్గా ఇంకో 10 నిమిషాల్లో మేము రోడ్లో అయిపోతాము. టైం అయితే మనకి 6:30 అవుతుంది. ఇప్పుడు పాట ఉంది పైన అయితే వస్తాము. ఇప్పుడు కరెక్ట్ టైం మనకి 6:45 అవుతుంది.
అడ్వెంచర్ అయితే చాలా బాగుంది. అయితే కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళంటే కొద్దిగా తెలుసు తప్పించి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పైన ఫాగ్ ఉంది. ఏమైనా దారి తప్పేమంటే పైన ఉండిపోతాం అనమాట. ఆల్రెడీ మాకు రోడ్ తెలుసు కాబట్టి మేము చక్కగా దిగి వచ్చాము. ఇంతవరకు మరి టూర్ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.